చాలాసేపు నుంచి ఎవరికోసం ఎదురు చూస్తున్నాం. ఎక్కువ టైం లేదు కాబట్టి ఒక 2 to 3 minutes నా బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తాను సార్. నేను ఎందుకు వచ్చాను వెస్టేజ్లో కానీ, నా పేరు సురేష్ అండి, మాది కొండేపి. నేను వెస్టేజ్లోకి రాకముందు ఒక 2 countries వెళ్ళొచ్చాను, లండన్, డెన్మార్క్. దాని తర్వాత వచ్చి ఆర్గానిక్ షాప్ ఒకటి రన్ చేసుకున్న టైంలో నాకు వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది పరిచయం అయింది. సో ఆల్రెడీ ఒక 1 lakh ఇన్కమ్ ఉంది సార్. ప్రతి నెల ₹1,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది. దీంట్లో ఎందుకు వచ్చాం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఎందుకు మమ్మల్ని అందరూ ఇక్కడ తీసుకొని వచ్చారు, వెస్టేజ్ అంటే ఏంటి, వెస్టేజ్లో ఏముంది, ఇప్పుడు దాకా బిట్లుగా ఉన్నారు, అవునా? పూర్తి క్లారిటీ రా. సో ఒక 2 minutes నా ప్రయత్నం నేను చేస్తాను, తర్వాత గురువు గారికి హ్యాండ్ ఓవర్ చేద్దాం, ఓకేనా? సో థ్యాంక్ యూ సార్. విడిగా వెస్టేజ్లో నేను ఎందుకు వచ్చానంటే, బయట ఇప్పుడు నా పని ఆర్గానిక్ షాప్ లేదు, ఎంసీఎస్ నాకు ఏం చేయాలి, మనం ఏం చేయాలి లేదు, ఇప్పుడు షాప్ ఉంది. ఈ రెండింటిలో నేను ఏదెచ్చుకున్నా, ఈ 2 పనుల్లో నేను ఏదెచ్చుకున్నా, నేను చేస్తేనే వస్తాయి, చేసిన రోజు వస్తాయి, అవునా కదా? ఇప్పుడు జాబ్ అయినా నేను చెయ్యాలి, ప్రతి నెల జాబ్కి వెళ్ళి చేస్తే డబ్బులు వస్తాయి, చేయకపోతే లేదు. షాప్లో కూర్చున్నా, షాప్ తీస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే అవునా కదా? సో మా మిస్సెస్ ఎప్పటి నుంచో తిరుపతి వేసుకోమని అడుగుతున్నాను, ఇప్పటి నుంచో తెలియనప్పటి నుంచి ఒక్కసారే తీసుకెళ్ళి. అది ఎప్పుడంటే నెలలో కార్డు పెట్టినప్పుడు, అదే ఫస్ట్ స్టాండ్ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఎందుకు ఈ ఎగ్జామ్ చెప్పానంటే, ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను అని అంటే, తిరుపతి 2 రోజులు పట్టింది, 3 ఆ షెడ్లో వేస్తే వారం కూడా పడుతుంది, అవునా కదా? బయటకు వచ్చేది నీ చేతుల్లో లేదు, 2 సంవత్సరంలో ఉంది. సో ఎందుకు అంటున్నానంటే, ఒక 3-4 రోజులు నేను బిజినెస్ వదిలిపెట్టి అక్కడికి వెళ్తే నా బిజినెస్ ఏమైంది, ఈ పాలనలో కరెంట్ బిల్లు మొత్తం ఫోన్ బాగుంటాం, అవునా? సో అందుకని ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్ అంటాం, కానీ మరి తీసుకెళ్లే అవకాశం రా. ఎందుకంటే ఇది మరీ చెప్తున్నాను సార్, నా పని నేను చేసుకుంటేనే డబ్బులు వస్తాయి, చేసుకోకపోతే పొరపాటు ఏదైనా బాగలేక ఒక వారం రోజులు ఎక్కడ వెళ్ళాలన్నా, ఫోన్ ఆఫీస్ ఎక్కడ కూర్చోవాలన్నా ఊరుకుంటారా? ఎప్పుడు దాకా పరిస్థితి అంటే ముక్కులో నుంచి గాలి వెళ్ళిపోయేదాకా. అండ్ ఎప్పుడు సార్ మనమందరం కూడా ఉన్న రంగాలు ఎలాంటివి అంటే, చనిపోబోయే ముందు క్షణం దాకా పని చేసుకుంటేనే డబ్బులు వస్తాయి, పని చేసుకోవడం ఆగిపోతే. బట్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ కంపెనీలో నాకు నచ్చింది ఏంటంటే, కొన్ని రోజులు వర్క్ చేసి టీములు ఫామ్ చేసుకొని, నువ్వు కొన్ని రోజులు ఫోన్ ఆపేసుకొని ఎక్కడికి వెళ్ళి కొడుకున్నా, ఎక్కడ ఉన్నా, అసలు భూమి మీద బతుకున్నా లేకపోయినా నీకు డబ్బులు సంపాదించిన అవకాశం. ఇది ఇంతకు ముందు ఇలాంటి రంగం ఉన్న సంగతి కొత్త వాళ్ళు ఎందుకు నమ్మలేకపోతున్నారంటే, ఇంతకు ముందు ఈ రంగాలు ఎవరు మన పూర్వీకులు లేదు. నేను ఫస్ట్ టైం ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేశానంటే, గురువు గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎంఎస్ఆర్ గారు 10,24,000 చెప్పు. ఎంత సంవత్సరానికి అనుకోలేదు, నెల కింద క్వాలిఫికేషన్ డిగ్రీ సార్ది, పెద్ద చదువులు ఏం లేదు, బట్ అయినా కానీ నెలకు 10 లక్షలు తీసుకుంటున్నాడు అని చెప్పి ఆయనతో ఒక 6 నెలలు 7 నెలలు స్టార్టింగ్ లో డబ్బులు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీటింగ్స్ వెళ్ళి ఎలా నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నాడు. అసలు ఇంకొకటి, ఇక్కడ ఎన్నో ఎంఎస్ఆర్ గారు ఫస్ట్ టైం ఎంతమంది వస్తున్నారు, ఫస్ట్ టైం, అవునా? మీకు ఎప్పుడు తెలియదు కదా సార్ గురించి, బట్ మీ అందరూ ఎవరో తెలవకుండానే మీ అందరూ సార్ టీంలో ఉన్నారు. ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది టీమ్స్ వచ్చినాయి, మా టీంలో దగ్గర 70 మంది 80 మంది ఉన్నారు. మీకెవరికి నేను తెలవకుండానే మీరు నా టీం కింద కావచ్చు. సరే సార్, నెట్వర్కింగ్ లో ఉన్న పవర్ ఇది. ఒక్క మీటింగ్ లో ఒక రోజుతో మీకు క్లారిటీ రాదు. కొన్ని రోజులు నేను చేసిన స్టార్టింగ్ లో గురువు గారు ఒక మాట అన్నాడు, నీ వృత్తి నీకు కొత్త, మేబీ నువ్వు లెజెండ్ కావచ్చు, షాప్ లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, బట్ ఈ రంగం నీకు కొత్త. ఈ రంగం గురించి తెలవాలంటే కొన్ని రోజులు మాతో జర్నీ చేయాలి. ఎవరితోటి? గురువు గారితో జర్నీ చేయమన్నాడు. ఎందుకు గురువు గారితో జర్నీ చేయమన్నాడు అంటే, ఏ రంగంలో అయినా సక్సెస్ అవ్వాలి అంటే ఎవరితో చేయాలి సార్? ఎవరితో అవ్వాలి? ఘోరమైన విషయం ఏంటంటే, మీటింగ్ మీద బయట మీరు అడిగే వ్యక్తి ఉంది సార్, మెసేజ్ ఓన్ మా తెలియదు.
అసలు ఐడి తీసుకొని అసలు ఏంటో తెలవకుండా 2-3 మీటింగ్స్ కంటే ఎక్కువ రాకుండా ఆయన అడిగి వద్దని మీరు ఆగిపోతారు. చాలా మంది మెసేజ్ లో ఆగిపోవడానికి బయటకు వెళ్ళి తప్పుడు ప్రచారాలు చేయడానికి కారణం ఏంటంటే పూర్తిగా వాళ్ళు టైం ఇవ్వట్లేదు. ఇదేంటో తెలుసుకోవడానికి టైము నేను మీకు చెప్పే రిక్వెస్ట్ కూడా సార్, ఒక్క మీటింగ్ మీరు బయటకు వెళ్ళి ఫేక్ ఫ్రాడ్ చూసినాం ఇదంతా కాదు. ఇదేంటో పూర్తిగా తెలవాలంటే ఒక 10, 20, 30 ట్రైనింగ్స్ వచ్చి మీటింగ్ టు మీటింగ్ తెలుసుకుంటా ఉంటే మీకు క్లారిటీ వచ్చింది. తర్వాత నా ఖచ్చితంగా పట్టుకోండి. లేకపోతే ఇప్పుడు నా టీం వచ్చి 5,370 మంది. గౌరవమైన విషయం ఏంటంటే ఇందులో చుట్టాలు మా బావ దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చినాడా మీటింగ్కి? మా బావ ఒకసారి చెప్పావా? నేను వెళ్ళి స్టార్టింగ్ లో చుట్టాలకి అక్క అమ్మ బావ చెల్లి మొత్తానికి చెప్పా. ఒక్కరు కూడా నేను ఆగల. గురువు గారు చెప్పింది సురేష్, నాకు కూడా నా బంధువులు నా చుట్టాలు ఎవ్వరు లేరు, కానీ ఈరోజు 70,000 టీం వచ్చారా. మరి వాళ్ళ చుట్టాలు బంధువులు టీం ఎలా వచ్చారా తెలుసుకుందామని చెప్పే 40-50 ట్రైనింగ్స్ 6 నెలలు చెక్కు లేకపోయినా జర్నీ చేశాను సార్. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 1,200 రూపాయలు, లాస్ట్ మంత్ చెక్కు 1,05,000. రేపు డిసెంబర్కి 3 లక్షలు గోల్ ఖచ్చితంగా తీసుకుంటాం. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ 70 మంది ఉన్నారు, ఆల్రెడీ కావాలని మీటింగ్ జరుగుతుంది. 3-4 చోట్ల నా టీం ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్న పవర్ ఏంటంటే నువ్వు టీం నిర్మించుకున్నాక నువ్వు ఎక్కడున్నా నీ టీం ఎక్కడెక్కడో వర్క్ చేస్తుంది కాబట్టి నీకు డబ్బులు అనేది నువ్వు ఎక్కడ ఉన్నా పడతానే ఉంటాయి. ఇప్పుడు గురువు గారికి 2 రాష్ట్రాల్లో టీం ఉంది. ఆంధ్ర తెలంగాణలో ఆల్రెడీ నాకు తెలిసి ఒక 40-50 మీటింగ్స్ జరుగుతున్నాయి. గురువు గారు లేకపోయినా ఆ మీటింగ్స్ అన్ని ఆ టీం అంతా ఎవరికి ఉన్నారు అదేనా. గురువు గారు చెప్పాక 18 లక్షలు. ఈ అవకాశం బయట కొన్ని లక్షల పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తారు. మీకు సింపుల్ లాజిక్ సార్, రతన్ టాటా అనకపోయినాడా? అతను పోయినా కానీ అతని అకౌంట్ లో కొన్ని లక్షల కోట్లు వెళ్తున్నాయి. ఎందుకంటే పవర్ ఆఫ్ టీమ్ వర్క్. అదేనా. సో ఆ టీం అనేది మన కింద ఉంటే మనం ఎక్కడున్నా డబ్బులు వస్తాయి. దీంట్లో వెస్టేజ్ కంపెనీలో రూపాయి పెట్టుబడి పెట్టకుండా నువ్వు బయట దొరుకునే ప్రొడక్ట్స్ ఇక్కడ వాడుకుంటూ జస్ట్ కొన్ని మీటింగ్స్ వచ్చి ఎలా చెప్పాలో ఎలా చేయాలో నేర్చుకుంటూ అదే నెట్వర్క్ అదే అవకాశాన్ని మనకు కల్పించుకునే అవకాశం కల్పించాడు. రూపాయి పెట్టుబడి లేకుండా. ఓకేనా సార్. ఇది ఒకటైతే నాకు నచ్చిన ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే 3 జనరేషన్ ఇన్కమ్. మీరందరూ ఇక్కడికి వచ్చినారు సార్. ఎవరన్నా ఇంటికి మళ్ళీ వెళ్ళలేకపోతే మీ కుటుంబ పరిస్థితి అందరూ ఫ్యామిలీస్ మొత్తం రోడ్ మీద వస్తావే కదా. బట్ దీంట్లో నాకు వచ్చిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు నెలకు నాకు లక్ష వస్తుంది సార్. పొరపాటు నాకేదైనా నిర్ణయం జరిగి ఇప్పుడు ఆగిపోయినా నెక్స్ట్ మంత్ నుంచి కంపెనీ నా భార్య కనిపించింది. నా భార్య తర్వాత అదే ఐడి నాకున్న ఐడి నా పిల్లలకి ట్రాన్స్ఫర్ అయింది. రూపాయి పెట్టుబడి లేకుండా 3 తరాలకు ఇన్కమ్ ఇస్తానంటుంది. జస్ట్ బయట కొనుక్కునే సరుకుల్ని ఇక్కడ కొనుక్కుంటూ కొన్ని విషయాలు మీటింగ్స్ వచ్చి నేర్చుకుంటూ మార్చుకుంటూ ఉంటే ఈ అవకాశం అందరికీ ఉందా లేదా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.